అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయాన్ని చదువుకుందాం. పౌ పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదిన లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలితియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గర వచ్చి బితూనియాకు వెళ్ళుటకు యత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థులొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమర్తాకేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియోల ప్రవాసనమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అని దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిజం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పూతోను అని దెయ్యం పట్టినదే సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నదే మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించుటకై వచ్చి ఉన్నారని ఈ మనుషులు సర్వోన్నతుల దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి పౌలును శిలను పట్టుకుని గ్రామపు చావిడలోనికి అధికారుల వద్దకు ఈడ్చుకుని పోయిరి. అంతటా న్యాయాధిపతుల వద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించి, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖంగా పొండని చెప్పారు. అయితే పౌలు, వారు న్యాయము విచారింపక ఏ రోమీయులను మమ్మును బహిరంగంగా రోమీయులమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము. వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఈ మాట న్యాయాధిపతులకు తెలిపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకుని పోయి
పట్టణం విడిచిపోండని వారిని వేడుకుంది. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందామని. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నాయన ఇదిగో ప్రభా, అపోస్తల కార్యం 16వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం మా హృదయమందు భద్రం చేయి ప్రభా. వాక్యానుసారంగా జీవించే జీవితాలను మాకు దయచేయి ప్రభా. అయ్యా తండ్రి, నాయన నీ మార్గంలో, నాయన నీ తిన్నని మార్గంలో మేము సాగిపోవడానికి మాకు సహాయం చేయి ప్రభా. దేవాది దేవుడివైన యేసయ్య, నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నిన్నే నమ్ముకున్నాం ప్రభా. మాకు సహాయం చేసే దేవుడు, కరుణించి కాపాడి కృపను చూపించే దేవుడు, ఎల్లప్పుడూ ఆదరించే దేవుడు నీవే కదా ప్రభా. మా ప్రతి సమస్య నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నాయన మా చుట్టూ మీ దోతల్ని కంచె కావలికి ఉంచండి ప్రభా. ఎల్లప్పుడూ నాయన మా కుటుంబాలను ప్రభా మమ్మల్ని కాపాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.